అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు స్థానికులను భయకంపితులను చేశాయి. రాత్రి 11:30 గంటల సమయంలో అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. సుమారు 30 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. ఇళ్లలో నిద్రిస్తున్న వారు ఉలికిపడి లేచారు. భయంతో బయటకు పరుగులు తీశారు. ఒడిశాలోని కోరాపుట్ కేంద్రంగా 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట తీరేచ్చేసాం భయపడి. ఇదిగో సదురు దగ్గరే కూర్చున్నాం. కొత్తపల్లి నుంచి వచ్చాం. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసుకుని పాడేరు నుంచి అరకులో వెళ్దాం అనుకున్నాం. పాడేరులో ఆగాం. కానీ రాత్రి 11:30-35 నిమిషాల మధ్యలో ఒక చిన్న ఎర్త్క్వేక్ టైప్ వచ్చింది. సో బిల్డింగ్ అంతా షేక్ అయిందండి. మేము పడుకున్నాం 11:30 అయితే మందరం పడుకునే సమయమే. కానీ అందరం పడుకునే సమయంలో కూడా షేక్, మొత్తం బెడ్ మొత్తం బిల్డింగ్ అంతా షేక్ అవుతున్నట్టు, ఫ్యాన్ కూడా భూకంపం వచ్చినట్టు, లేకపోతే లైట్లు అన్ని ఫ్లక్చువేట్ అవుతున్నట్టు మొత్తం అంతా కనబడింది. దాని ద్వారా మేమంతా బయటకు వచ్చాం. 11:30 ఆ టైంకి సడన్ గా సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చిన తర్వాత ప్రొక్లైనర్ వెహికల్ ఏదో వెళ్తుంది అనేసి మేము అనుకున్నాము. తర్వాత అది చాలా పెద్ద సౌండ్, చాలా స్లో అయింది అనమాట. మేము ఇంకా వెంటనే భయపడి ఇక మా మావయ్యలు మేమందరం బయటకు వచ్చేసి ఇలా కూర్చొని మేము ఇన్ఫార్మ్ చేసాం. మేము మందులు అన్ని మరి బయట తెచ్చాం. ఆవిడ పేషెంట్, మళ్ళీ ఏ టైంకి ఏట్ అవుతుందో తెలియదు, భయపడి బయటకు అని తెచ్చి పెట్టుకున్నాము. మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది సార్. మేమందరం ఫంక్షన్ హడావిడిలో ఉన్నాము. అదే కూరగాయలు, ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నాం సార్. కట్ చేస్తుంటే సడన్ గా భూమి కదిలినట్టు అనిపించింది సార్. అనిపించి చైర్లు అవి కొంచెం కదిలినట్టు, సామాన్లు అవి పడడం అలా జరిగింది సార్. కాసేపు టెన్షన్ పడి భయపడి కూర్చొని పోయాం సార్ అందరం.